అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఫెంగల్ తుఫాన్ కారణంగా 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతకోయగా వచ్చిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ రాసులుగా పోసి బరకాలతో కప్పి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్షంతో పలు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఫెంగల్ తుఫాను కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారిన నేపథ్యంలో వాతావరణం మారిపోయింది. రోజంతా ఆకాశం మేఘావృతమై వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటోంది. నేను మత్స్యకారులను. ఈ ఫెంగల్ తుఫాను రామారేమి లేదంటే 10 రోజుల నుంచి ఉప్పాడ ప్రాంతాన్ని మొత్తం మింగేస్తుందండి. తీరం దాటే సమయంలో రాత్రి నుంచి 100 నుంచి 50 మీటర్లు ముందుకు వచ్చేసింది సార్. అలాగే సుబ్బంపేట నుంచి అలాగే మాయపట్నం వరకు సూరాడపేట, మాయపట్నం, కొత్తపేట, రామారమి 100 నుంచి 150 ఇళ్ళు పడిపోయారు. తీరం దాటే సమయంలో గత 2 నెలల కిందట డిప్యూటీ సీఎం గారు ఉప్పాడ దర్శించిన ఇల్లు మరికొద్ది క్షణాల్లో కొన్ని గంటల్లో పడిపోతుంది ఇల్లు.